అవుతుంది. ఆ బండ్ అంతా కూడా వర్క్ మొదలు పెట్టినారు చిన్నగా, ఇప్పుడే క్లీన్ చేసుకొని. దానికి సంబంధించి దగ్గర ఒక 28,000 ఎకరాలు 23,000 ఎకరాలకు ఆయకట్టు కూడా ఇస్తారు. మనందరికీ మనకు పక్కనున్న రామపురము, రామసాగరము, గోపాలపురము, కొడరాలపల్లి, ఈ 3 గ్రామాలకు ఉన్న ప్రజలకు అందరికీ కూడా ఒక భయం ఉంది. మావన్నీ పోతానే, ఇళ్ళలోకి వస్తానే, ఇవన్నీ కూడా. మేము సర్వే చేసినప్పుడు, ఎస్టిమేట్ ఇది ప్లాన్ చేసినప్పుడు, ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేసినప్పుడు ఏ ఇండ్లు కూడా నష్టం జరగదు అనేది పద్ధతిలోనే చేసినాం. నష్టం జరగకూడదనే నష్టం చేసినాం. కానీ వస్తోంది ఇది అని అంటున్నారు. పాపం ఆ టీచర్తో రాత్రి అంతా రాయించినట్టున్నారు. మన ఊరికి ఆ విధంగా మునకగా ఒకవేళ గన ఆ ప్రమాదం ఉంటే గన మన ఊర్లో గ్రామ సభ జరుగుతుంది. 2013 ల్యాండ్ అక్విజిషన్ చట్ట ప్రకారము మన ఊర్లో గ్రామ సభ చెప్పి మీ యొక్క అభ్యర్థనలు, మీ యొక్క అభ్యంతరాలు ఈ 2 తీసుకుంటాం. అభ్యంతరాలు తీసుకుంటాము, మీకు ఇంకా వేరే రేటు పెంచాలనేది అన్నీ తీసుకొని గ్రామ సభలో నిర్ణయిస్తాం. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంత ఇస్తాము అనేది చేసి దాని ప్రకారం ఇస్తాం. కాబట్టి ఎవరు కంగారు పడతారు. నాకు అర్జీ ఇచ్చిన తర్వాతనో లేకుంటే అర్జీ ఈకపోతే రాదేమో అనే భయం కూడా అవసరం లేదు. నా దృష్టిలో ఉండే ప్రాజెక్టు తీసుకొచ్చిన, అర్థమవుతుందా? కాబట్టి అది మునకదానికి పట్టి మీ ఊర్లో గ్రామ సభ జరుగుతుంది. ఆ గ్రామ సభ రోజు అన్ని దీనిల గురించి మాట్లాడదాం, సరేనా? మొత్తం అన్నిటి కూడా ఆ రేటుకు సంబంధించి కూడా ఒక్క నిమిషం ఉండండి. రేటు కూడా మంచి రేటు ఇప్పించాలనేది గవర్నమెంట్ యొక్క ఆలోచన కూడా ఉంటుంది. ఆ రేటు ఏ విధంగా మనం ఫైనలైజ్ అవుతాము అంటే, మామూలుగా ఆ చుట్టుపక్కల జరిగిన లావాదేవీల్ని బట్టి కొనడాలు అమ్మడాలు ఉంటాయి కదా. గత 3 సంవత్సరాలుగా జరిగిన కొనుగోళ్ళు అమ్మకాలను బట్టి మనం ఆ ప్రైజ్ని అనేది అచీవ్ అవుతారు. మామూలుగా అయితే ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి దాని ప్రకారం చేస్తాం. ఒక్కటి ఏదైనా కానీ చట్ట ప్రకారమే జరుగుతుంది. దాన్ని దాటి తక్కువ చేసే కార్యక్రమం ఉండదు. వీలైతే ఎక్కువగానే ఇప్పించే కార్యక్రమం చేస్తాం. మండల మధ్య కాబట్టి టౌన్ ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు 15 లక్షలు 20 లక్షలు అంటే భూమి దొరకలేదన్న. వాస్తవంగా ఇక్కడైతే 15 లక్షలు మేము కొనుక్కోవాలని కూడా ఎవరు రాలే. ఇప్పుడు రాలే, అదే వచ్చింది కదా. కాబట్టి నేను చెప్పేది అది రూల్ ప్రకారమే పోవాలని చెప్పేసి చేస్తారు. వీలైనంతే ఎక్కువ నేనే చొరవ తీసుకుంటేది. నా కోసం నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ రారు. కేతిరెడ్డే చొరవ తీసుకుంటాడు, కోతిరెడ్డే చేస్తాడు, సరేనా? దాని గురించి మీరేం కంగారు పడద్దండి. సరే, ఒకటి. రెండోది వచ్చేయాలి కల్లా ఒక 2-3 చేయూత ఇష్యూస్ ఉన్నాయి. ఎవరు వెల్ఫేర్ అది కొద్దిగా చూసుకోండి, చేయూతవి. అండ్ రెండోది ఈ ముసలి వాళ్ళకు, వికలాంగులకు సంబంధించి మన దగ్గర ఆల్రెడీ డేటా ఉండాలి, సదరన్ డేటా. ఎప్పుడైతే స్లాట్ ఓపెన్ అవుతుందో ఆ స్లాట్ అన్నింటినీ కూడా ఇమీడియట్గా అడ్రస్ చేసుకొని అవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేయండి. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి విఆర్ఓ ఎక్కడ ఆ పట్టాస్కు సంబంధించి ఒక కంక్లూజన్కి రావాలా. పోయినసారి తెలుగుదేశం గవర్నమెంట్లో వాళ్ళు ఇచ్చినారు, పీక్కున్నారు, వాళ్ళు పాడు పని చేసినారని మనం ఇంకా పెండింగ్ పెడతా పోతే ఎట్లయితుంది? ఒక రీజనబుల్గా ఒక సొల్యూషన్ అనేది దానికి చూపించాలా, సరేనా? తహసీల్దార్తో చెప్పండి. ఈరోజు రాలేదు, మీ ఆర్ఐ రాలేదు, ఎవరు లేదు, నిన్న ఒకనే పెట్టినారు. నేనేం అనలేను. అదే అంటే ఆర్ఐలు ఆ సందీపు, అన్వర్ హుసేను, ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఫ్రాడ్ చేసి తిక్కొల్లాగా తిరుగుతున్నారు. నేను ఆర్ఐలు ఏమని కూడా జాయింట్ కలెక్టర్ చెప్పినాను. వాళ్ళు ఏదో బ్యాన్ గీన్ ఉందన్నారు, ఇమీడియట్గా వేస్తామని కూడా చెప్పినారు. చూద్దాం, సరేనా? తొందరగా నేర్పించే కార్యక్రమం చేస్తాను. అండ్ ఈ సోత్రియం భూములకు సంబంధించి కూడా ఎవరైతే ఉన్నారో ఫుల్ ఫ్లెడ్జ్గా జాయింట్ కలెక్టర్ పంపించిన పేపర్లు ఇవ్వండి. నేను జేసీ గారితో మాట్లాడేసి అవి క్లోజ్ చేస్తాను. ఇంకేమైనా ఉన్నాయా గ్రామానికి సంబంధించిన ఇష్యూలు? పిఆర్ఐ గారు ఆ రోడ్లు చూడండి. ఆ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కూడా ఆ వాల్స్ పెట్టి కిందికి ఏరియాకి, పై ఏరియాకి రెండింటికి సంబంధించి వాల్స్ పెట్టే కార్యక్రమం చేయండి. చెప్పండి. మాకు ఇక్కడ అరిజిన వాళ్ళు చాలా ప్రాబ్లం ఉంది సార్. ఏం చెప్పండి? మీరు చెప్పినట్లు వాళ్ళందరినీ ఒక పక్క కేటాయించడం, ఒక పక్క వినారు సార్. ఒక ఆయమ్మ ఖాళీ చేయకుండా సార్.
ఎవరు అవును నేను అదే ఇప్పుడు చెప్పాను, ఇప్పుడే చెప్పాను. ఇష్టానుసారము ప్లాట్లు లేకుండా దానికి ఒక పద్ధతి ప్రకారం చేసి అందరికీ ఆమోదయోగ్యంగా చేయమని చెప్తున్నాను. నేనేమి అయిపోయింది సార్, ఒక మటుకే ఉంది సార్. దాన్ని అలాట్ చేయమంటున్నాను అంటున్నాను. ఇష్టానుసార పట్టాలు ఇచ్చి ఆమె అలాగే ఉంది అనేది కదా మీరు చెప్తుండేది. సార్ నాకు ఇబ్బంది అయిపోయింది. అలా కాకుండానే చెప్పినాను లేదా, అలా కాకుండా చెప్పినాను. మళ్ళీ ఎంఆర్ఓ లేడు, ఒకసారి ఎంఆర్ఓని కూడా పిలిచి నేను మాట్లాడతాను. కూడా చెప్పినాను సార్. అండ్ రెండోది ఎండిఓ గారు వచ్చిన ప్రతి ఇష్యూని కూడా సంబంధించిన డిపార్ట్మెంట్కి పంపించాలి. ఒక్క నిమిషం అమ్మా, బీ క్వైట్. సంబంధించిన డిపార్ట్మెంట్కి పంపించి అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఒక్క నిమిషం నాకు అర్థమైందిలే. నాకు మొదట్లోనే నువ్వు అర్జీ ఇచ్చినప్పుడు నిన్నే ఖాళీ చేయమంటున్న విషయం నాకు